హలో మామా నమస్తే. ఆ స్టేట్ దాటేసి వేరే స్టేట్కి వచ్చిన. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి. ఈరోజు రష్ అయితే లేదు. ఫస్ట్ కూల్ ఉన్నాయి. వాటర్ నడుచుకుంటూనే వెళ్ళాలి. శ్రీరామ్. వాటర్ అన్ని నరసింహస్వామి పాదాల నుంచి వస్తాయంట. కైసా లగ్ రా? హలో మామా నమస్తే. అందరు ఎట్లురు? మంచిగురా? సో ఈరోజు మళ్ళీ ఒక లాంగ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసిన. ఏందనంటే నేను 2 వీడియోస్ చేసిన. ఏది సింగూరు డ్యామ్ ప్రాజెక్ట్ అది ఒకటి, ప్లస్ నర్సాపూర్ ఫారెస్ట్ చేసిన. ఒక సిస్టర్ ఏమని కామెంట్ చేసిందంటే, బ్రో ఇవ్వేనా ఎప్పుడు అని చెప్పేసి కామెంట్ చేసింది. సో ఈరోజు మన స్టేట్ దాటేసి వేరే స్టేట్కి వచ్చిన. అదే కర్ణాటక బీదర్కి అయితే వచ్చేసిన. ఇక్కడ జార్నీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో అండర్ కేవ్ టెంపుల్ అనమాట. మనం దర్శనం చేసుకోవాలంటే 600 మీటర్ డిస్టెన్స్లో స్వామిని దర్శనం చేసుకోవాలంటే వాటర్ ఇక్కడ వరకు వాటర్ వస్తాయి. అందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. 150 మీటర్స్ లోపలికి ఉంటుంది. గుహ ఉంటుంది. గుహలో నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. సో ఈరోజు అయితే ఆ దేవస్థానాన్ని అయితే మీకు చూపించబోతున్నా. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం తొందరగా ఫాస్ట్గా. చాలు. ఫైనల్గా అయితే మనం గుడి లోపలికి అయితే వచ్చేసినాం. గుడి లోపలికి రాగానే స్టార్టింగ్లో పార్కింగ్కి టికెట్ ఇస్తారు. పార్కింగ్కి టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసేయాలి. ఇక్కడ మన వెహికల్ అన్నీ పార్క్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి అయితే పైనకి వెళ్ళిపోవాలి మనం. చలో ఇంకా వెళ్ళిపోదాం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి. మెట్ల నుంచి పైనకి వెళ్ళిపోవాలి. గుట్ట పైన దేవుడు ఉంటాడు. పైనకైతే వచ్చేసినాం. పైన ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. టికెట్ అయితే తీసుకున్నాం. రావచ్చు. గుడి టైమింగ్స్ వచ్చేసి సాటర్డే, సండే, మండే 8 AM నుంచి 8 AM నుంచి 5 PM వరకు ఉంటుంది. అండ్ మిగతా డేస్లో 8 to 12 ఉంటుంది. 12 నుంచి 2 వరకు 2 hours క్లోజ్ ఉంటుంది. మళ్ళీ 2 నుంచి 5 వరకు ఓపెన్ ఉంటుంది. సో టికెట్ అయితే తీసుకుందాం మనం. 2 టికెట్ అయితే తీసుకున్నాం. అక్కడ లగేజ్ రూమ్ ఉంటుంది. లగేజ్ రూమ్లో మన లగేజ్ పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. చలో. నాకు తెలిసి ఈరోజు రష్ అయితే లేదు. మిగతా మేము ఒక 2 years బ్యాక్ వచ్చిన ఫుల్ రష్ ఉండే. ఇప్పుడైతే అసలు ఏం లేదు. అప్పుడు డెవలప్మెంట్ కూడా అంత లేకుండే. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. గణపతిని అయితే దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ ఎక్కడికి పోయినా గణపతి ఫస్ట్ ఉంటాడు మనకు. గణపతిని దర్శనం చేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. లోపలికి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా లోపలికి అయితే వాటర్కి అయితే వెళ్ళిపోదాం. మస్తు కూల్ ఉన్నాయి వాటర్. మస్తు వాటర్ ఈరోజు హై ఉన్నాయి చాలా. అప్పుడైతే ఇక్కడి వరకే వస్తుండే. లోపలికి వస్తా ఉంటే ఇక్కడ బేరలు చూసిరా ఎట్లా ఉన్నాయో. లోపల 600 మీటర్స్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అక్కడి వరకు నడుచుకుంటూనే వెళ్ళాలి. కింద మొత్తం ఇష్టం ఉన్నది. చాలా మస్తు థ్రిల్లింగ్ అనిపిస్తుంది. నాకైతే లోపల నుంచి పోతా ఉంటే. ఇంట్లో లోపలికి రావడానికి నామస్మరణ చేస్తారనమాట. గోవిందా శ్రీరామ్, జై శ్రీరామ్, గోవిందా గోవిందా అని నామస్మరణం చేస్తారనమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఫోన్లు అంట. ఎవరైనా ఫోన్ ఫొటోస్ ఏమైనా తీసుకురానుకో 1000 రూపీస్ ఫైన్ ఇస్తారంట. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం.
కనిపిస్తున్నాయి కదా పైన పైపులు, అందులో నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది. ఎందుకంటే ఇది గుహ కదా, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయని చెప్పేసి అరేంజ్ చేసిరు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ వాటర్ అన్ని నరసింహస్వామి పాదాల నుంచి వస్తాయంట. సో ఈ నరసింహస్వామి ఇక్కడ వెలవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు శివుడు తపస్సు చేస్తున్నాడంట. దీంట్లో చేస్తున్నప్పుడు ఎవరు మన జలాసురుడు అనే రాక్షసుడు తపస్సును భంగం చేసిండంట. అప్పుడు భంగం చేసినప్పుడు ఈ విష్ణువు నరసింహస్వామి రూపం ఎత్తి ఎవరిని జలాసురుని హతమార్చినప్పుడు ఆయన అంటాడంట, నేను దర్శించుకోవాలంటే ఈ వాటర్లో నుంచి నన్ను తాకి మీ వద్దకు రావాలని చెప్పేసి అంటాడనమాట. అప్పటి నుంచి స్వామి నరసింహస్వామి పాదాల నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి. ఎవరైనా దర్శించుకోవాలని అనుకుంటే ఈ వాటర్లో నుంచి తడిచి మొత్తం గోవిందా గోవిందా నామస్మరణ చేసుకుంటా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటారు. भाई कैसा लग रहा? बहुत अच्छा लग रहा भाई, क्या बताओ, अभी पूरा ठंडा ठंडा हो गया। ఈ టెంపుల్ కి ఎక్కువగా కర్ణాటక వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తూ ఉంటారు ఎక్కువగా ఇక్కడికైతే. లోపల మాక్సిమం వాళ్ళే కనిపించారు ఎక్కువ. మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ దర్శనం చేసుకుంటారంట ఇక్కడ. మనం మొత్తం మునగాలే కింద. ఎవరు మన స్వామి పాదాల నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి అక్కడికి. అక్కడ మనం మొత్తం అయితే పైనుంచి కింద వరకు మొత్తం అయితే స్నానం అయితే చేద్దాం. ముందు నేను చెప్పినా కదా, మనం ఆడ సగమే నానినామని చెప్పేసి, ఇక్కడ మొత్తం నానడానికి స్వామివారి పాదాల నుంచి వాటర్ వస్తాయి. ఇక్కడ మొత్తం నడిచి మనం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మిగతా ఏమేమి ఉన్నాయని అన్ని చూపిస్తా. సో ఇప్పుడైతే ఇంకా ఇది ఫైనల్గా జార్నీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ బీదర్. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎవరైనా రాకపోతే వచ్చి దర్శనం చేసుకోండి. సో ఉంటాం అలా, బాయ్. నేను మీ టెక్మాల్ చిన్న.